హాయ్ గైస్, ఈరోజు మనం పాయింటర్స్ గురించి తెలుసుకుందాం. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ది లాస్ట్ వీడియో, సో పాయింటర్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి అంటే సేమ్ మెమొరీ లొకేషన్ని, అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఒక మెమొరీ అలొకేట్ అవుతుంది. ఆ మెమొరీ అలొకేట్ అయిన దాన్ని ఇంకొక ఫంక్షన్కి మనం ఆ పారామీటర్గా పంపించినప్పుడు అక్కడ ఇంకొక మెమొరీ లొకేషన్ క్రియేట్ అయ్యి ఆ వాల్యూ దానికి అసైన్ అవుతుంది. అంటే ఒక వేరియబుల్ని ఇంకొక ఫంక్షన్కి పాస్ చేస్తే మనకి 2 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. అలా కాకుండా ఒక వేరియబుల్ 2 వేరియబుల్స్ ఉన్నా కూడా ఒకే మెమరీ లొకేషన్ని ఎలా వాడుకోవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పాయింటర్స్. బికాస్ దిస్ ఇస్ కాల్డ్ సంథింగ్ లైక్ పాస్ బై రెఫరెన్స్, నాట్ పాస్ బై వాల్యూ. అంటే ఏంటో మనం ఇన్ డీటెయిల్డ్గా ఈ సెషన్లో చూద్దాం. So I'll just open the PPT. What is it? Now, as I said, it's like once you define the variable, you will have one memory location allocated for that. Depends on your operating system, it will assign the memory location for that. Now, what we are going to do is, let's say this memory location is 6564. So now if it is a new variable, again another location also will be created within the function. In the last video, what we have done is we created a function and we passed the values and we added some, we tried different options. In all the cases, లోకల్గా ఆ మెమొరీ ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ లోపల ఆ వేరియబుల్కి ఆ వాల్యూ అసైన్ అయినప్పుడు మళ్ళీ ఒక కొత్త మెమొరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. సో అదే ఒకవేళ అర్రే అయితే ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు 5 మెమొరీ లొకేషన్స్ మనకి క్రియేట్ అవుతాయి. లెట్స్ సే 5 మెమొరీ లొకేషన్స్, ఇఫ్ ఇట్ ఇస్ స్టార్ట్ ఫ్రమ్ 6564, డిపెండ్స్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అగైన్ 8 బిట్సా, దాన్ని బట్టి మనకి ఇక్కడ 6564 నుంచి నెక్స్ట్ మెమొరీ లొకేషన్ 6572 ఇలా మెమొరీ లొకేషన్స్ ఒక అర్రేగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రెండవది ఏంటంటే పాయింటర్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది. సో పాయింటర్ని ఎలా డిఫైన్ చేయాలి? ఇఫ్ యూ సీ హియర్ దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. ఇంట్ ఏ అని ఎలా అయితే డిఫైన్ చేసామో ఇక్కడే ఇంట్ స్టార్ ఎక్స్ అని పెట్టాం. అంటే ఎక్స్కి ఇలా స్టార్ యాడ్ చేసినప్పుడు దట్ బికమ్స్ అ పాయింటర్. పాయింటర్ అంటే ఏంటంటే యూ కెనాట్ అసైన్ అ వాల్యూ, లైక్ యూ కెనాట్ జస్ట్ సే, అంటే డైరెక్ట్గా పాయింటర్ వేరియబుల్ని తీసుకుంటే అది మనకు వాల్యూ కాదు, ఇట్ ఈస్ మెమొరీ లొకేషన్. బేసికల్గా ఇట్ గివ్స్ యూ ఆ మెమొరీ లొకేషన్. సో నేనేమంటున్నా, ఇంట్ ఏకి ఒకవేళ మనం 5 అనే వాల్యూని అసైన్ చేసామనుకోండి, ప్రింట్ఎఫ్ ద్వారా మనం ఏని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్ స్టార్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే మెమరీ లొకేషన్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు get the value of that pointer, then you have to use a star. So that's what is the pointer is called. And రెండవది int star y. Let's say ఇక్కడ నేను ఫస్ట్ దాన్ని ఎక్స్ అనే వేరియబుల్ని నేను ఏకి అసైన్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ జస్ట్ అసైన్ దట్ ఏ ఆంపర్సెంట్ ఏ టు ఎక్స్, దట్ ఐ కెన్ డూ, రైట్? అదే ఇప్పుడు నేను అర్రేని అసైన్ చేయడానికి డూ ఐ నీడ్ ఎనీ స్పెషల్ థింగ్? నో, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. సో స్టిల్ ఐ కెన్ యూజ్ ఇంట్ పాయింటర్, ఇంటీజర్ పాయింటర్ టు ఈవెన్ అసైన్ ది అర్రే టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆల్సో. మరి ఇంతకుముందు మనం ప్రతి సెల్ని, అంటే ప్రతి ఇండెక్స్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేసాం? ఇంట్ ఆఫ్ 0, ఇంట్ ఆఫ్ 2, అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 2 అని వాడాం. మరి ఇప్పుడు ఎలా వాడాలి? ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి? ఒకవేళ నేను పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయాలంటే దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. ఏం చేయాలి ఇక్కడ అంటే వై అనేదాన్ని తీసుకుని వై ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తే మనకి పాయింటర్లో ఉన్న వాల్యూస్ మనకి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. వై ప్లస్ ప్లస్ అంటే ఇంతకుముందు 0 to 1 అయినట్టు కాదు, ఇది మెమొరీ లొకేషన్ని ఆ సైజ్ ఎంత ఉందో తీసుకుని ఆ మెమొరీ లొకేషన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో వై ప్లస్ ప్లస్ అంటే నెక్స్ట్ దానికి పాయింట్ అవుతుంది. సో దట్స్ హౌ ది పాయింటర్ వర్క్స్. లెట్స్ సీ ది పాయింటర్ ఇన్ యాక్షన్ నౌ.